గత ఒక దశాబ్దం, ఒక డెకేడ్ అండ్ హాఫ్ నుంచి చూసుకుంటే పాకిస్తాన్ ఎంత దరిద్రగొట్టు వరస్ట్ దేశం అయిపోయిందంటే, పాకిస్తాన్ యొక్క ఆల్రెడీ జనరల్ గా చీఫ్స్, ఆర్మీ ఇలా ఉంటారు కదా. ఈ బ్యాచ్ అంతా ఇమ్రాన్ ఖాన్ టైం నుంచి అంతకుముందు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎట్లా అయిపోయిందంటే, ఆ ప్రాంతంలో పాకిస్తాన్ మొత్తం మీద ఉండేటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఆర్మీ హెడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్న టైంలో ఎంతో కొంత డబ్బు పోగేసుకుని సౌదీనో, యూకేనో, అమెరికానో, ఇరాన్, ఇరాక్ పారిపోయేటువంటి సిచ్యువేషన్. ఈ రోజు ఆ జావేద్ బాజ్వా అతని పేరు. ఆయన గతంలో జనరల్ గా పనిచేశాడు పాకిస్తాన్ జనరల్. ఇప్పుడు కూడా ఆ, బాజ్వా అనే ఆయన ఆల్రెడీ ఒక చీఫ్ గా ఉన్నాడు ఆర్మీకి. ఆయన వేరు ఈయన వేరు. ఈయన గతంలో ఎన్నో $1 బిలియన్ పోగేసుకుని, ఏది మీరు ఒసామా బిన్ లాడెన్ పట్టుకోండి అని డబ్బులు, అమెరికా ఇచ్చిన డబ్బులు, చైనా ఎంతో వేరే దానికి డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కూడా ఈయన పోగేసుకుని జంప్ అన్నమాట, రిటైర్ అయిపోయి యూఏకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక లోకల్ గా ఉండే UK44 అనేటువంటి ఒక టీవీ ఛానల్ కి, ఆడియో ఛానల్లో ఆయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నాడంటే, పాకిస్తాన్ అంత పిచ్చినా కొడుకులు ఎవడో ఉన్నాడు ఇప్పుడు భారత్ తో గనక యుద్ధం పెట్టుకుంటే, అసలు ఈ ఎవరైతే తీవ్రవాదులు చేశారో వాళ్ళని పాకిస్తాన్ కంటే ముందు, ఇండియా కంటే ముందు పాకిస్తాన్ పట్టుకోవాలి. అప్పుడే పాకిస్తాన్ సేవ్ అవుద్ది ఇష్యూ నుంచి. ఎందుకంటే ఇండియా గనక వచ్చి మీద పడిందా, పిచ్చినా కొడుకులారా మీరు అసలు మిగిలే పరిస్థితి లేదు. గాజా అనేది ఒక చిన్న ప్రాంతం, కానీ పాకిస్తాన్ చాలా చాలా పెద్ద ప్రాంతం. ఈ మొత్తం ప్రాంతంలో లక్షలాది మంది సివిలియన్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దాడి జరిగే అవకాశం ఉంది భారత్ కనుక తెగిస్తే అనేసి చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నాడు. అది బేసిక్ గా బుర్రలో బుజ్జోడు ఎవరికైనా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఒక ఎక్స్ జనరల్ చెప్పడం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ కరెంట్ చీఫ్ కూడా ఒక బాజ్వా ఉన్నాడు, ఆర్మీ చీఫ్. ఆయన మాటలు కూడా ఇలాగే ఉన్నాయని ఆయన కూడా ఒక ఇంటర్నల్ గా ఒక సంచలన ప్రకటన చేశాడని తెలుస్తోంది ఇండియాతో యుద్ధం వ్యవహారంలో. ఎందుకు అంటే అది ఇండియానా, పాకిస్తానా, ఇరానా, ఇరాకా, ఇజ్రాయెల్, యుక్రెయిన్ పక్కన పెడితే పరిస్థితి అసలు పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏమాత్రం కూడా బాలేని దేశం వచ్చి, ఆ దేశంలో పెంచి పోషించిన టెర్రరిస్టులు వచ్చి యువతల దేశం మనల్ని కెరికినప్పుడు, అది మనమే పాకిస్తాన్ అయ్యి మనమే వెళ్ళి భారత్ అవతల ఉంటే, మనం పాకిస్తాన్ వాళ్ళమై ఒకవేళ మనం వెళ్ళి కెలికినా అది అట్లాగే రిటాలియేట్ అవుతాడు. కానీ సివిలియన్స్ మీద రాకూడదులే, ఏ దేశమైనా సివిలియన్స్ మీద రాకూడదు. కానీ వాళ్ళు వచ్చారు, అట్లాగే మనం సివిలియన్స్ మీదకి వెళ్ళాలని నేను అనట్లా. ఈ ఎవరైతే తీవ్రవాద ముఠాల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ లాంచ్ ప్యాడ్స్ అంటారు, 42 లాంచ్ ప్యాడ్స్ దాకా ఫైండ్ అవుట్ చేశారని, అన్ని బ్లాస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని, LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, పాకిస్తాన్ మనకు ఇచ్చినటువంటి ఒక బంపర్ థింగ్ ఏంటంటే, సిమ్లా అగ్రిమెంట్ అనేసి ఒకటి ఉంటుంది. 71లో సిమ్లా అగ్రిమెంట్ రాసుకుని, ఈ అగ్రిమెంట్ ప్రకారం యునైటెడ్ నేషన్స్ యొక్క లెవెల్లో యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి కండిషన్ వల్ల LOC లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చింది. ఈ సిమ్లా అగ్రిమెంట్ కూడా పొరపాటును కూడా రెండు దేశాలు ఇంకోసారి యుద్ధం చేసుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది సిమ్లా అగ్రిమెంట్. ఆ సిమ్లా అగ్రిమెంట్ ఉండగానే కార్గిల్ వార్ జరిగింది, మన వైపు నుంచి వెళ్ళింది. ఈసారి సిమ్లా అగ్రిమెంట్ వాడు క్యాన్సిల్ చేశాడు. ఇండస్ వ్యాలీకి సంబంధించిన ట్రీటీ మనం క్యాన్సిల్ చేస్తే ఆడు ఏం చేయాలి తెలియక సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం వల్ల ఏమవుతుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ మనం ఈజీగా దాటేటువంటి అవకాశాన్ని పాకిస్తానే మన చేతిలో పెట్టినట్లయింది. సో ఇప్పుడు దీని వల్ల ఎంత దూరంగా ఉన్న 5 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల, 50 కిలోమీటర్ల లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి వెళ్లి వాళ్ళందరినీ కూడా నాశనం చేసేటువంటి అవకాశం చాలా క్లియర్ కట్ గా ఉంది. అయితే ఎందుకు నాశనం అయిపోతుంది పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకుంటే అని ఎక్స్ జనరల్ ఎందుకు అంటున్నాడు, కరెంట్ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఇంటర్నల్ డిస్కషన్స్ లో ఎందుకు అట్లాంటి ప్రకటనలు చేస్తున్నాడు అయ్యా అంటే, చాలా సింపుల్. ఆల్రెడీ దివాలా తీసేసినటువంటి దేశం, ఒక 3 రోజులు లేదా 5 రోజుల కంటే ఎక్కువ ఆ కంట్రీలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ విమానాలు వెళ్ళడానికి ఫ్యూయల్ కూడా డబ్బులు వాళ్ళ దగ్గర. అంత దారుణమైన సిచ్యువేషన్. వాళ్ళ ట్రెజరీ అనండి, వాళ్ళ మారక ద్రవ్యం అనండి, ఇంటర్నేషనల్ మానిటరీ థింగ్ అనండి, ఇవన్నీ కూడా కలిపి $9 బిలియన్ ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని కోట్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది ఏమాత్రం కూడా ఒక యుద్ధానికి వెళ్ళే దేశానికి సరిపో. అందులోంచి మళ్ళీ వాళ్ళు చైనాకు పేమెంట్లు చేసుకోవాలి, చైనాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవో ఉన్నాయి. వీటన్నిటికీ మించి ఏదైతే ఈ మ్యాన్ పవర్ ఉందో, ఆర్మీ ఉందో, మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం, ఈ ఆర్మీ కూడా ఎక్కడికక్కడ రాజీనామాలు చేసేసి వాళ్ళు సౌదీకు దేనికో పనులకు పారిపోతున్నారు తప్ప మేము ఆర్మీలో ఉండలేము అంటారు. ఎప్పుడైతే మీకు ఒక ఆర్మీ గెలుపు దిశగా వెళ్తుందో అప్పుడు పనిచేసే వాళ్ళు, అందులో ఉండేటువంటి ఆర్మీ, అది ఏ దేశంలో ఆర్మీ ఉత్సాహంగా కుర్రాళ్ళు పనిచేస్తారు. ఆర్మీ అంటేనే కుర్రాళ్ళు కదా, వాళ్ళు పనిచేస్తారు. కానీ ఓడిపోతున్న దిశగా దేశం వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే పారిపోవాలనుకుంటారు తప్ప ఇలాంటి ఒక దరిద్రుల కోసం మేము ఎందుకు పనిచేయాలి. మన ఆర్మీ చీఫ్లు ఇంత వరస్ట్ గాళ్ళు ఉన్నారు, వాళ్ళు శుభ్రంగా డబ్బులు సంపాదించి వేరే దేశాలు వెళ్ళిపోతుంటే మేము వీళ్ళ కోసం పోరాటం చేయడం ఏంటి అనే ఒక ఫీలింగ్ ఏ కంట్రీలో అయినా వస్తుంది. మీకు అమెరికన్ తీసుకోండి, ఇరాన్ తీసుకోండి, ఇజ్రాయెల్ తీసుకోండి, ఇండియా తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్, ఏ కంట్రీలో అయినా ఒక ఆర్మీ ఎప్పుడు బాగా పనిచేయగలుగుతుంది. ఆ దేశంలో ఉండేటువంటి హెడ్స్ దగ్గర నుంచి ఆర్మీ అఫీషియల్స్ దాకా అందరూ కూడా వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, వాళ్ళ లెవెల్ ని, అంటే దేశం కోసం పోరాడే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఆ దేశంలో వస్తున్నప్పుడు
ఆ రోజు ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రాంగ్ గా పోరాటం చేసేటువంటి సిచ్యువేషన్, ఒక ఒక ఊపు, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లాంటిది ఈ రోజు పాకిస్తాన్ లో ఆ రకమైన సిచ్యువేషన్ లేదు. రాజీనామాలు చేసి నెలకు 3,000 నుంచి 5,000 మంది ఆర్మీలో పనిచేసే జవాన్లు రాజీనామా చేసి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. పాకిస్తాన్ లో విదేశాలకు పారిపోతున్న సిచ్యువేషన్ ఉంది వాళ్ళందరూ. సో ఇట్లాంటి కంజెస్టెడ్ ప్లేస్ లో, ఇట్లాంటి కంజెస్టెడ్ సిచ్యువేషన్ లో అసలు కరాచీకి వెళ్ళి మనం, కరాచీ అంటే వాళ్ళ క్యాపిటల్ కదా, కరాచీకి వెళ్ళి మనం కేజీ ఉల్లిపాయలు కొనాలంటే 250 ఉంది. పాల ప్యాకెట్ కొనాలంటే 200కి వెళ్తుంది, దగ్గర దగ్గర 150 ఉంది. పాల ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్. సో అంతగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఉద్యోగాలు లేనటువంటి దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్న ఒక దేశం వెళ్ళి వేరే దేశంతో ఏ రకమైన పోరాటం చేస్తది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో అట్లాంటిది పెట్టుకోవడం వల్ల పాకిస్తానే నాశనం అవుద్దని వాళ్ళ ఎక్స్ జనరల్స్, వాళ్ళ కరెంట్ ఆర్మీ చీఫే మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయాలి అనేది అర్థం కానటువంటి సందిగ్ధంలో ఉన్న దేశం.